తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాలతోటి, ఉమ్, తెలంగాణ అమరుల ఆశయ సాధనతోటి, ఉద్యమ ఆకాంక్షలతోటి ముందుకొస్తే సరే. కవితమ్మ ఏదో సామాజిక తెలంగాణ కవితమ్మ అనలే, ఓ ఎప్పటి నుంచో ఉంది. సామాజిక తెలంగాణ నినాదం, ప్రజా తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అనే పేర్లు పదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సరే, ఆమె ఏదో ఎత్తుకొని మాట్లాడింది కాబట్టి ఉంది. ఈ రాష్ట్రంలో అది ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ, లేకపోతే ఆ, బహుజన తెలంగాణ, దళిత సామాజిక తెలంగాణ, ఏ తెలంగాణ కానీ ప్రజలు కోరుకునే తెలంగాణ కోసం కనుక వస్తే ఏ నాయకుడు వచ్చినా వాళ్ళకి ఏం పెద్ద ఓ వేల కోట్లు ఉండాలా, లక్షల కోట్లు ఉండాలంత అవసరం కూడా లేదు. ఫైట్ చేసేటోడు కావాలి. ఉమ్, ఒక వీరునిగా, ఒక శూరునిగా, ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా కష్టాలకి, నష్టాలకి, అరెస్ట్లకి, కేసులకి అదరక ఉండేవాడు ఖచ్చితంగా ముందుకు పోతాడు. ఈ దేశంలో ఇవాళ ఒక మావోయిస్ట్ పార్టీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటుందంటే ప్రధాన కారణం వాళ్ళ త్యాగాలే. ఇక వేరే ఏం లేవు. సిద్ధాంతాలు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా, వేరే ఏమన్నా కావచ్చు. ఇక్కడ కూడా తెలంగాణ గురించి మాట్లాడే క్రమంలో కేసీఆర్ వచ్చినాడు. ఆయన అర్హతలు ఏంటి, ఆయన స్థాయి ఏంటిది, డబ్బు ఎంత ఉన్నది ఆయన దగ్గర, అర్హతలు ఏమున్నాయి ఆడ, ఆయన మీద ఉన్న నిందలు, ఆరోపణలు ఎవరి మీద లేవు. కానీ వాదం గొప్పది, అంతే, నినాదం గొప్పది, సెంటిమెంట్ గొప్పది. కాబట్టి ఈరోజు కూడా ఆ వాదానికి, ఆ నినాదానికి, ఆ సెంటిమెంట్కి బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉంది. అదే అందరి శక్తి. అంటే ఎవరు పెట్టినా సాధ్యమైద్దా, లేదు ఆయన లాంటి వాళ్ళే రావాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలామంది ఒక సమూహంగా ఏర్పడి మేము కూడా రెడీ అని చాలామంది చెప్తున్నారు. అంటే ఆయనకి ఏంటంటే మిగతా వాళ్ళందరికంటే అదనపు అవకాశం ఒకటి సామాజిక వర్గం, రెండు తెలంగాణ ఉద్యమ నేపథ్యం. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అనేది ఆయన సుదీర్ఘ కాలంలో ఉద్యమకారులకు అండగా ఉన్నాడు, నిర్బంధాలను తట్టుకున్నాడు, తర్వాత అనేక రకాల ఒత్తిళ్లను తట్టుకున్నాడు. కష్టాల్లో, సుఖాల్లో, మంచిలో, చెడులో ఆయన క్యాడర్ని పట్టుకొని ఆయన ప్రయాణించిండు. ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతని మంచుకో చెడుకో నిర్వహించిండు అనేది ఆయనకి ఉన్నది. సరే, ఆస్తులు లేకపోతే ఇతర విషయాలు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ తప్పులు ఒప్పులు అవన్నీ వేరే విషయం. కానీ ఒక తెలంగాణ కాంటెస్ట్లో మిగతా వాళ్ళందరికంటే కూడా ఆయనకి ఒక ప్రజలు, మెజారిటీ ప్రజలు, అక్కడ కూడా 10%, 20%, 30%, 40% వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు ఆయనకు సంబంధించి ఎస్, రాజేందర్ అన్న అయితే పర్వాలేదు, ఆయనకు అర్హత ఉంది, తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ని మాట్లాడే అర్హత ఆయనకున్నది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అనుకో, లేకపోతే కోటరీకి అనుకో, ఎవడైనా ఫస్ట్ ఏమంటాడు, అరే వీనికి ఏం అర్హత ఉంది అనే ఫస్ట్ విషయం అక్కడనే వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకి ఆయన హుజురాబాద్ ఎలక్షన్స్కి బిఫోరే కేసీఆర్ బయటకు పంపినప్పుడే పెద్ద చర్చ జరిగింది. కానీ ఆనాడే ఆయన ధైర్యం చేయలేకపోయాడు. సరే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆయన కేసీఆర్ లేకపోతే ఆ ప్రభుత్వం నన్ను చీల్చి చెండాడతాడనో, కేసులు పెడతారనో, ఇంకేదో చేస్తారని ఏదో ఉండొచ్చు, అభయాలు లేకపోతే ఆందోళన, ఇతరత్ర ఉండొచ్చు. కానీ నేను అందుకనే అంటున్నా, ఆ రోజు ఆయనకు జరిగిన అవమానం కంటే ఈరోజు జరిగిన అవమానం చాలా భయంకరమైంది. ఆ రోజు ఆయనకి అనేక రకాల అవకాశాలు ఆయన కళ్ళ ముందు కనపడ్డాయి. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉన్నది. ఈరోజు చాలా స్పష్టంగా నీ స్థాయి గదే, నీ అర్హతకు అక్కడికే ఉన్నది అని చెప్పిన తర్వాత ఇంకేంటిది అంటున్నా. ఒకవేళ ఆయన ఉండాలి అనుకున్నా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాదని తెలిసి బీసీ ముఖ్యమంత్రి అనగానే ఏం చెప్పినట్టు దానికి అర్థం ఏంటిది? ఎట్లాగో గెలవం కాబట్టి నేను క్యాండిడేట్గా పెట్టినాం, అంతే కదా. అంటే ఇంతకంటే అవమానాలు ఉంటాయా? నన్ను ఇంట్లోకి పిలిచి నన్ను గొప్పగా
నాకు సత్కారం చేస్తా అని పిలిచి నన్ను చెప్పు తీసుకొని కొడితే ఎట్లా అనిపిస్తుంది నాకు? సత్కారం చేయకున్నా పర్వాలేదు, అవును. ఆ? విందులు వినోదాలు బ్రహ్మాండంగా ఉంటాయని నన్ను ఆహ్వానించి నన్ను నలుగురితో తన్నిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయనని 10 మందితోటి మామూలు స్థాయిలతోటి కూడా తిట్టిస్తున్నారు. కొట్టుడు ఒక్కటి తక్కువ అనుకో, నేను అనుకుంటే రానున్న రోజులు కొడతారు కూడా, ఉమ్. రానున్న రోజులు కొడతారు కూడా. ఉమ్. ఉమ్. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఏముంది ఆడ? మీలాంటి ఎవడో 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 చెప్పులు వేసిండు, ఎవడో ఇంకేమో చేసిండు అంటే వాళ్ళు అవుట్ రైట్ గా ఓపెన్ పార్టీ స్పీచ్లలోనే మాట్లాడుతున్నారు కదా, ఆ? మీరు మీ అవసరమే లేదు ఈ పార్టీకి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎవ్వరిని ఊకోమంటున్నారు. నిన్న మరి పేపర్లలో వచ్చింది. లేదు లేదు, నేను అక్కడే ఉన్నా కదా, నేను ఆ? సొంత పార్టీ వాళ్ళైనా క్షమించేదే లేదు, ఊరికనే రామచంద్రరావు ప్రసక్తి లేదని నేను క్రిమినల్ లాయర్ని. ఉమ్. అసలు నిజంగా కూడా రామచంద్రరావు గారు ఆ మాటలు మాట్లాడద్దు. ఉమ్. ఒక గొప్ప ఒక మంచి అకేషన్లో ఉమ్. నువ్వు క్రిమినల్ లాయర్వా, నువ్వు క్రిమినల్వా, అదంతా అవసరం లేదు. అంటే ఆయన సౌమ్యుడు అంటే ఇది అగ్రెసివ్ గా మాట్లాడాలని ఒక ప్రయత్నం చేసిండు ఆయన. అది కదా చెప్పేది. ఇంకేదని చెప్పు, ఇంకేదని చెప్పు. అరే అందరూ నన్ను రాముడు అనుకుంటాను, నేను రాముడిని కాదు రావణాసురుడు అని చెప్పు, ఉమ్. అది వేరే విషయం. కానీ ఇటువంటివి చెప్తే ఏమవుతుంది? అది ఇది ఇప్పుడు ఇప్పుడు తప్ప ఆ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తేల్చుకోవాలి. అసలు ఇప్పుడు దళితులు, బహుజనులు, లేకపోతే ఆదివాసీలు, వీళ్ళందరూ కూడా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు తేల్చుకోవాలి. మా స్థానం ఇక్కడికే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, ఇంతకంటే మెరుగు ఉండదు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళని చూసినాం కదా, ఆయన ఎవరు, రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్, ఆయనత అప్పుడు మంచి డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఇంత మంత్రి ఏదో అయ్యిండు. లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? చూడాలి మరి ఏం జరుగుతుంది. మీలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తాడేమో మరి, ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాట్లాడండి మీరు కూడా. మేము మొదటి నుంచి కూడా అంటే మేము ఒక్కటే చెప్పేది, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, అమరవీరుల ఆశయాలు ముఖ్యం, ఇక్కడ ఉద్యమ ఆకాంక్షలు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు బీజేపీ చేయదు, కాంగ్రెస్. ఈ ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ తేల్చేసినట్టు, ఏదో అమరవీరులకు సంబంధించి ఏదో మాట్లాడదామంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని ఏదో చెప్పిండట, ఎవరో చెప్తున్నారు నిన్న మనం. అంతే మరి, ఎందుకు మాట్లాడతాడు? అరే జై తెలంగాణ అనడానికే నేను అన్నోడు ఇంకా అమరులు ఎక్కడిది, వీరులు ఎక్కడిది, కిషోరాలు ఎక్కడిది, ఇంకే ఎక్కడిది? ఆయన మనసులో ఉండొచ్చు, ఈ అనవసరంగా రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం రాకుండా కూడా బాగుండు అని నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి ఆయన అనుకున్నాడు కావచ్చు. కాబట్టి వీళ్ళెవ్వరూ ఏం చేయరు. తెలంగాణకి ఏమన్నా సోయున్నోళ్ళు, తెలంగాణని మాట్లాడే ఇంకెవరైనా మిగిలింటే ఆ సోయున్నోళ్ళు, ఆ బాధ్యత ఉన్నోళ్ళు ఇక ఈ పార్టీలను నమ్ముకోకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ, ఈవెన్ నేను చెప్తున్నా కదా, నక్సలైట్ పార్టీలో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నా, దళిత పార్టీల్లో ఉన్నా, దళిత సంఘాల్లో ఉన్నా, బహుజన పార్టీలో ఉన్నా, అందరు కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఇంకా ముందుకొస్తే బ్రహ్మాండంగా ప్రజలు పట్టం కడతారు, ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు. అవసరమైతే వాళ్ళే అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఈ పార్టీలన్నిటి కూడా చిత్తు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. కానీ మరి ఏం చేస్తారో చూడాలి, మనం వేచి చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ. ఇది కాదా ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఈటల రాజేందర్ అడుగులు ఎటువైపు పడతాయి, ఆన్నే ఉంటాడా, అటు ఇటు కాకుండా అవుతాడా, బయటకు వస్తాడా, తెలంగాణను ఏమన్నా ఎంతో కొంత ఆయనకున్న అనుభవంతో కాపాడే ప్రయత్నం చేస్తాడా, ఆయన చేతిలోనే మిగిలి ఉన్నది. ఆయన వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.